సాగులో ఉన్న భూములకే రైతు భరోసా, సంపన్నులకు ఉద్యోగులకు రైతు భరోసా ఉండదు అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది. ఉద్యోగులు అండ్ సంపన్నుల్ని రైతు భరోసా జాబితా నుంచి తొలగించేలా మరి నిర్ణయం జరిగిందా? సంక్రాంతికి రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఆ దిశగా స్పీడ్ పెంచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై, నివేదికలో చేర్చాల్సిన అంశాలపై 2 గంటల పాటు చర్చించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్లు కేటాయించామన్నారు. రైతుల పట్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ కు ఇది నిదర్శనమన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్ ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది. సాగు భూముల లెక్కల కోసం ఇప్పటికే గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తున్నారు. ఎవరెవరికి రైతు భరోసాను వర్తింపచేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలనే అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగుల్ని రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచనాప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది. టైం దగ్గర పడుతోన్న నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే అంశంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కీలక అంశాలను చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. నేపథ్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ట్యాక్స్ పేయర్స్, ఉద్యోగుల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలనే అంశంపై ఉద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు రైతు భరోసాను వర్తింపజేయాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సహా జిల్లాల పర్యటనలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై సబ్ కమిటీ మరోసారి చర్చించి తుది నివేదికనిచ్చే అవకాశం ఉంది.